వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ రాణి. రేణు దేశాయ్ గారు. రేణు దేశాయ్ గారి గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో కంటిన్యూస్‌గా రీల్స్ చేయడం గానీ, ఆ కంటెంట్ క్రియేట్ చేయడం గానీ, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. అసలు ఏంటి ఈ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ? అసలు ఏం జరిగింది? ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాల్సొచ్చింది? ఆ ప్రెస్ మీట్‌లో రేణు గారు ఏం మాట్లాడారు? దానికి తప్పుగా ఎందుకు అందరూ అర్థం చేసుకున్నారనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం డీటెయిల్డ్‌గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూగజీవుల్ని సంరక్షణ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా చాలా ఎన్‌జీఓస్ ఉన్నాయి. వాటిలికి సంబంధించిన పర్సన్స్ కూడా టేక్ కేర్ చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే పెట్ లవర్స్ చాలా మంది కూడా అలాగే మూగజీవులు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు ఒక స్టెప్ ముందుకు రావడము, వాళ్ళ టైంను కూడా ఇంత బిజీ లైఫ్‌లో మన గురించి మనం ఆలోచించుకోవడమే చాలా కష్టమవుతున్న తరుణంలో వాళ్ళ టైంను కూడా వాళ్ళకి మూగజీవాలకి కేటాయించి వాళ్ళ శ్రేయస్సు కోసం పోరాడే వ్యక్తులు చాలామంది ఉన్నారు. కరెక్టే. మూగజీవుల కోసం ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నారు అని అనొచ్చు మీరు. కాకపోతే అక్కడ అసలు ఏం మాట్లాడారు? కోర్ట్ ఏం ఆర్డర్ ఇచ్చింది? ఆర్డర్ ఇచ్చిన తర్వాత దాన్ని ఎలా కన్వే చేశారు? కన్వే చేసిన దాన్ని ఈ సో కాల్డ్ పర్సన్స్ కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు ఇంత తప్పుదోవ పట్టిస్తున్నారనే దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్ట్ ఆర్డర్ వచ్చిన దాని ప్రకారం ఏవైతే ఉన్నాయో కొన్ని ఇబ్బందికరమైన ఈ పిచ్చి కుక్కలు కావచ్చు, అలాగే హ్యూమన్ అటాక్స్ చేస్తున్న డాగ్స్ కావచ్చు, వీటిల్ని అవాయిడ్ చేస్తూ ఎవరైతే వాటిలికి ఫీడ్ చేస్తూ ఉన్నారో కొన్ని ఏరియాస్‌లో చాలామంది కంటిన్యూస్‌గా పెట్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వీధి కుక్కలకి కావచ్చు, వాళ్ళు పెంచుకుంటున్న పెంపుడు జంతువులు కావచ్చు ఫీడింగ్ చేస్తూ ఉంటారు. అలా బయటకొచ్చి ఒక గ్రూప్ ఆఫ్ డాగ్స్ ఉన్నప్పుడు అందులో ఏదో ఒక కుక్క కొంచెం డిసీజెస్ వల్లనో, ఏదో ఒక కొన్ని ఇబ్బందుల వల్లనో అది హ్యూమన్ అటాక్స్ చేయడము, అలాగే చిన్న పిల్లల పైన అటాక్ చేయడం జరుగుతూనే ఉన్నాయి. కానీ అవి ఎంతవరకు ఉన్నాయి? చాలా తక్కువ. ఈ ఎన్‌జీఓస్ కేర్ తీసుకోవడం వల్ల ఏవైతే కొన్ని డిఫెక్ట్‌తో ఉన్న డాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ ఎన్‌జీఓస్ తీసుకురావడం, అలా మున్సిపాలిటీకి అప్పచెప్పడం ఇవన్నీ కూడా కామన్‌గా జరుగుతూ ఉంటాయి. కానీ కొంతమంది ఏంటంటే ఒక పర్సన్ 400 నుంచి దాదాపుగా 500 వరకు డాగ్స్‌ని చంపేశారు. అంటే ఆ డాగ్స్ అన్నీ కూడా ఏదైనా ఎఫెక్ట్ చేస్తున్నాయా అంటే లేదు. చాలా కూల్‌గా ఉండే డాగ్స్‌ని ఒక పర్సన్ చంపేసిందే కాకుండా దాన్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. మరి ఇవన్నీ చూసినప్పుడు ఎన్‌జీఓస్ ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాయి. రెస్పాండ్ అవ్వాలి కూడా. రెస్పాండ్ అయ్యే నేపథ్యంలోనే కోర్ట్‌కి వెళ్ళడం, కోర్ట్ నుంచి కొన్ని ఆర్డర్స్ తెచ్చుకోవడం, కోర్ట్ కూడా ఏవైతే వాళ్ళు చేస్తున్నారో ఈ ఫీడింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకవేళ గనక ఫీడింగ్ చేసే టైంలో ఆ డాగ్స్ ఎవరినైనా అటాక్ చేసినట్లయితే ఆ డాగ్స్‌కి ఎవరైతే ఫీడ్ చేస్తున్నారో మొత్తం బాధ్యత కూడా వాళ్ళే వహించాలి అన్నట్లుగా కూడా ఆర్డర్‌లో చెప్పుకురావడం జరిగింది. ఇంతవరకు ఓకే. రీసెంట్‌గా ప్రెస్ క్లబ్‌లో రేణు గారు, అలాగే రష్మి అండ్ కొంతమంది ఎన్‌జీఓ మెంబర్స్ కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇదే విషయాన్ని కన్వే చేసే పద్ధతిలో వాళ్ళు చేస్తున్నారు. కానీ కొంతమంది మీడియా పర్సనాలిటీస్ అని చెప్పుకున్నారు. యాక్చువల్‌గా అక్కడికొచ్చింది చాలా తక్కువ మంది రిపోర్టర్స్ అండ్ జర్నలిస్టులొచ్చారు. ఆ తక్కువ మంది కూడా అంటే మనం చూసుకున్నట్లయితే జస్ట్ ఒక 8-10 మెంబర్స్ మాత్రమే జర్నలిస్టులు అక్కడ ఉన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కానీ ఎవరైతే ఒక వ్యక్తి ఫైర్ అవుతూ రేణు గారి మీద కొన్ని పదాలు విసిరేస్తూ గట్టిగా మాట్లాడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో హ్మ్. అతను జర్నలిస్ట్ అయితే కాదు. కానీ అంత వాయిస్ రేజ్ చేయాల్సిన అవసరం అతనికెందుకొచ్చింది అనేది కూడా ఇప్పుడు ఒక పెద్ద క్వెషన్ మార్క్‌గా ఉంది. అంతవరకు ఓకే. అప్పుడు అతను రియాక్ట్ అయిన దాన్ని బట్టి తన యాక్షన్ ఏదైతే ఉందో దానికి రియాక్షన్ కన్ఫర్మ్‌గా ఉంటది. అదే విధంగా రేణు గారు కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. గట్టిగా మాట్లాడారు. నిజంగానే సమాజంలో ఇప్పుడు ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి? ఎంతమంది బాధపడుతున్నారు? ఇవన్నీ ఎంతమంది ఆలోచిస్తున్నారు? మన డే టు డే లైఫ్‌లో మనం వర్క్ చేసుకున్నామా? ఇంట్లో ఉన్నామా? తిన్నామా? మన పిల్లల్ని చూసుకున్నామా? ఇంతవరకే. పక్కింట్లో ఏం జరుగుతుంది? పక్కన వాళ్ళు కొట్టుకొని చచ్చిపోతున్నా గానీ పట్టించుకునే రోజులైతే ఇవి కాదని కన్ఫర్మ్‌గా చెప్తాం. ఎందుకంటే ఎవరి బిజీ లైఫ్ వాళ్ళకుంటది. కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కుక్కల వల్ల మనుషులు చచ్చిపోతున్నారని చెప్తూ వస్తున్న కొంతమంది సో కాల్డ్ పర్సన్స్ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, కుక్కల వల్ల చనిపోయిన మనుషులు చాలా తక్కువ పర్సెంటేజ్. కానీ మన మనుషుల వల్లే చనిపోయిన మనుషులు చాలా మందున్నారు. అటు చిన్న పిల్లలు కావచ్చు, ముక్కు పచ్చలారని చిన్న పిల్లల్ని రేప్ చేసి చంపేస్తే ఎవరడుగుతున్నారు? ఇలాగే వచ్చి అందరూ ఫైట్ చేస్తున్నారా? సోషల్ మీడియాలో వచ్చి అందరూ మాట్లాడుతున్నారా? నో. ఎంతవరకు లా ద్వారా ఎళ్తారు. పర్టిక్యులర్ కోర్ట్ నుంచి వచ్చిన ఏదైతే ఉందో దానికి సంబంధించిన శిక్షలు వేస్తారు. అయిపోయింది. మళ్ళీ సెకండ్ డే ఇంకొక చోట అలాంటి ఇన్సిడెంట్స్ మనం చూస్తున్నాం. దాంతో పాటుగా ఎంతమంది ఒకళ్ళనొకళ్ళు హత్యలు చేసుకుంటున్నారు? దాని గురించి ఎవరైనా రెస్పాండ్ అవుతున్నారా? ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. రోడ్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఎందుకవుతున్నాయి? రోడ్లకి ఇంత మనం టాక్స్‌లు కడుతున్నాము. ఆ టాక్స్‌ని ప్రాపర్‌గా యూజ్ చేసి మనకెందుకు రోడ్లు ఉండట్లేదు? ఎవరైనా సరే ఇబ్బందుల్లో ఉన్నారంటే ఆదుకోవడానికి సాటి మనిషిగా మనం ఎందుకు హెల్ప్ చేయలేకపోతున్నాము అనే ఉద్దేశంతో రేణు గారు మాట్లాడడం జరిగింది.
అది అంతవరకు ప్రెస్ మీట్‌లో ఆవిడ క్లారిటీ ఇచ్చారు. తర్వాత ఆ పర్సన్ జర్నలిస్ట్ కాదు అని తెలుసుకున్నారు. ఆ పలానా పర్సన్ ఎవరైతే రియాక్ట్ అయ్యారో ఆ పర్సన్‌ని గట్టిగా మందలించారు. పోలీస్ సహాయంతో ఆయన్ని అక్కడి నుంచి పంపించేయడం జరిగింది. అలాగే సెక్యూరిటీతో రేణు గారిని కూడా ఆవిడ ఇంటికి పంపించడం జరిగింది. ఆ తర్వాత సోషల్ మీడియా వేదికగా చాలామంది రెస్పాండ్ అవుతూ ఉన్నారు. అయితే పర్టిక్యులర్‌గా రేణు దేశాయ్ గారు ఆ ప్రెస్ మీట్ అయిన తర్వాత ఒక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. నేను లాని అయితే అతిక్రమించను. లాకి కట్టుబడి ఉంటాను. కాబట్టి నేను మాట్లాడాల్సింది మాట్లాడతాను. లాకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ నేను ఇస్తాను అంటూ కూడా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. దాన్ని కూడా కొంతమంది కొంచెం అంటే పర్సనల్ అటాక్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఎంతమంది లైఫ్స్ సరిగ్గా ఉంటున్నాయి? అది కరెక్ట్ విషయం కాదు. పర్సనల్‌ని, ప్రొఫెషనల్‌ని కలిపి చూడడం అనేది ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా దీన్ని ఆపుకోవాలి. ఎందుకంటే పర్సనల్ లైఫ్‌ని ఎవరి మధ్యన ఏం జరిగింది అనేది ఎవరికీ తెలీదు. కొంతమంది సెట్ అవుతారు. కొంతమంది సెట్ అవ్వలేకపోతారు. దాని గురించి పర్టిక్యులర్‌గా ఇప్పుడు ఈ ఇష్యూకి కలిపి చూడడం, ఎవరైనా ఇప్పుడు మనల్నొచ్చి ఒకళ్ళు తిడుతున్నారంటే ఖచ్చితంగా మనం 2 తిట్లు తిడతాం. తిట్టకుండా అయితే ఎవరు ఉండరు. అది మనిషి సహజ లక్షణం. ఒక మనిషిగా అది ఎవరైనా సరే రియాక్ట్ అవుతారు. అలా రియాక్ట్ అయిన దానికి పర్సనల్ లైఫ్‌ని ముడిపెట్టి చూడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీకే వదిలేస్తున్నాం. తర్వాత ఆ పోస్ట్ పెట్టిన తర్వాత కూడా నేను లాకి కట్టుబడి ఉంటాను. కానీ నేను మాట్లాడాల్సింది మాట్లాడతాను అని ఒక పోస్ట్ ఏదైతే రేణు దేశాయ్ గారు చేశారో దాని తర్వాత కూడా కొంతమంది అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లయితే మతం ముసుగులో వీటన్నిటిలో చాలామంది తప్పుదోవ పట్టిస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఒక సోషల్ మీడియాను ఒక వేదికగా చేసుకొని రెస్పాండ్ అవుతున్నారు. అసలు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేని వ్యక్తులు కూడా రిపీట్ రెస్పాండ్ అవ్వడం అనేది నిజంగా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే మీరు కోళ్ళు తింటున్నారు, మేకలు తింటున్నారు. ఇది యానిమల్‌కి సంబంధించింది కాదా? దాని గురించి రియాక్ట్ అవ్వండి అని ఒక సో కాల్డ్ పర్సన్స్ అయితే వీడియో చేయడం జరిగింది ఈరోజు. ఎంతమంది వెజిటేరియన్స్, ఎంతమంది నాన్ వెజిటేరియన్ పర్టిక్యులర్‌గా మీరు మాట్లాడుతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను నాన్ వెజ్ తింటున్నారా? వెజిటేరియనా అనేది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. అండ్ దానికి కూడా రేణు దేశాయ్ గారు ఈరోజు ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. అసలు ఎందుకు ఇంత రియాక్ట్ అవుతున్నారు? నా ఫేస్‌ని యూజ్ చేసుకొని, నా పర్సనాలిటీని యూజ్ చేసుకొని, నేను మాట్లాడిన దాన్ని యూజ్ చేసుకొని మీరెందుకు కంటెంట్ బిల్డ్ చేసుకుంటున్నారు? నిజంగానే పనికిరాని వాటిల గురించి ఆలోచించే వీళ్ళందరూ కూడా పనికొచ్చే పని ఒక్కటి చేసినా సరే వాళ్ళ లైఫ్ సెట్ చేసేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. ఎవరెప్పుడు మాట్లాడతారా? దాన్ని బేస్ చేసుకొని మనం ఎప్పుడు కంటెంట్ బిల్డ్ చేసుకున్నామా అనే ఉద్దేశంలో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ సోషల్ మీడియా వేదికగా చేసుకొని ఇలాంటి తప్పుదోవ పట్టించే వీడియోలు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి గుర్తెచ్చుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఓ మనస్సాక్షి అనేది ఉంటది. సో, దాంతో ఒకసారి ఆలోచించండి. ఇష్యూ ఏం జరిగింది? అసలు ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు ఒక మనిషిని, అది కూడా ఒక మహిళని? నిజంగానే ఒక సెలబ్రిటీ అనేవాడు లేకపోతే మనకు కంటెంట్ ఉంటుందా? ఒక సెలబ్రిటీ స్టేటస్ అది ఏదైనా అవ్వచ్చు. అటు హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, సో కాల్డ్ పొలిటీషియన్స్ కావచ్చు. వీళ్ళందరూ కూడా ఎవరి గురించైనా మనం మాట్లాడుతున్నామంటే వాళ్ళు ఉండబట్టే మనం మాట్లాడుతున్నాం. సో, కాబట్టి ఇంత కంటెంట్ బిల్డ్ చేసుకోవడానికి మనకి ఏదైనా మనం కంటెంట్ బిల్డ్ చేసుకోవచ్చు. ఒక మంచి విషయాన్ని చెప్పండి. 10 మందికి ఉపయోగపడే విషయాన్ని చెప్పండి. కానీ ఒక వ్యక్తిని ఇంత డీగ్రేడ్ చేస్తూ తన మెంటల్‌గా తనని స్టెబిలిటీ పోయే విధంగా డీగ్రేడ్ చేస్తూ నోటికొచ్చేసింది మాట్లాడటం అనేది కరెక్టే కాదు. కాబట్టి ఎవరైనా సరే ఇప్పటి వరకు ఓకే. తెలుసుకోండి. అసలు ఒక 30-40 నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టారు. అటు రష్మి కూడా మాట్లాడింది. ఇటు రేణు గారు కూడా మాట్లాడారు. సో, ఇద్దరు ఏం మాట్లాడారు? రష్మి కూడా గట్టిగానే మాట్లాడింది. మరి రష్మి అంటే ఒకళ్ళని పాయింట్ ఔట్ చేస్తున్నారు. ఎందుకు చేయట్లేదని నేను అనట్లేదు. కాకపోతే ఒక విషయం గురించి మాట్లాడేటప్పుడు ఎస్పెషల్లీ ఒక మహిళ గురించి మాట్లాడేటప్పుడు పర్సనల్ అటాక్ అనేది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. కాబట్టి కంటెంట్ బిల్డ్ చేసుకోండి. కానీ అది సరైన పద్ధతిలో బిల్డ్ చేసుకోండి. అండ్ మోగజీవాలకి మీకు వీలైతే హెల్ప్ చేయండి. మీకు నచ్చకపోతే వదిలేసేయండి. కానీ అటాక్ మాత్రం చేయకండి. సో, ఆ సేవ్ చేసే పద్ధతిలో వెళ్తున్న ఎన్‌జీఓస్‌కి కావాలంటే హెల్ప్‌ఫుల్‌గా ఉండండి. మీకు వీలైతే హెల్ప్ చేయండి. లేదంటే కామ్‌గా ఉండండి. కానీ చేసే వాళ్ళ గురించి ఇలా తప్పుగా మాట్లాడొద్దు. తప్పుగా కంటెంట్ క్రియేట్ చేయొద్దు అనేది మా మెగా 9 టీవీ నుంచి ఒక చిన్న విజ్ఞప్తి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కీప్ వాచింగ్ మెగా 9 టీవీ.